హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్ దిస్ ఇస్ సింధు. అరే నిన్నే కదా చెప్పాలి యాక్ట్ చేయొద్దని. ఏంటి నా ఇష్టం అది. నువ్వు ఒకసారి చెప్పాలి కదా. ఏంటి ఇద్దరు ఒకసారి చెప్పేది? ఇద్దరు ఒకటే. నువ్వు చెప్పుకో, నాది నేను చెప్పుకుంటా, మధ్యలో నీదేంటి? సరే నువ్వు వెళ్ళిపో, నేను చేసుకున్న తర్వాత పర్లేదు, నీది ఒక్కడిదేనా? మేము కూడా చేస్తున్నాం ఇక్కడ పని. అట్లా కాదు విను, అది అట్లా అసలు అవసరం లేదు. నాకు నేను ముందే నిన్న నామినేషన్ చూసి పిచ్చ కోపంలో ఉన్నా. నువ్వు మళ్ళీ నన్ను ఏదో ఒకటి గెలికి నాతో కొట్లాట అయితే పెట్టుకోక చందు, చెప్తున్నా నేను. చాలా నిన్న నామినేషన్స్ అంత వేస్ట్ నామినేషన్స్ ఎక్కడ లేవు. నాకైతే అసలు అంత సిల్లి నామినేషన్స్. సోనియా గారిది నిజంగా మీరు ఏమని అనుకోండి, అసలు మీది నోరా డ్రైనేజా నాకైతే అర్థమే అయితలేదు. అరే చిన్న చిన్న పాయింట్లు పట్టుకొచ్చి నిజంగా ఆమె విని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, కాల్ చేస్తా ఈ రోజు ఈవినింగ్ వెళ్ళగానే వాళ్ళకి కాల్ చేసి సరే ఇట్లా సింధు మాట్లాడాలనుకుంటుందంట, ఈవెన్ పంపియండి ఇంట్లోకి మాట్లాడుతుందంట. డెఫినెట్ గా మాట్లాడతారే. చిన్న చిన్న పాయింట్స్ తీసుకొచ్చి హౌస్ లో అందరిని కలిపి చిన్న చిన్న పాయింట్ ట్రిగర్ చేస్తూ మాట్లాడుతుంది. అండి నేను డైరెక్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, కొంచెం సెన్సిబుల్ గా ఆలోచిస్తే మీరు నామినేషన్ చేయడానికి కూడా ఎక్కడెక్కడో పాత అన్ని అవును అదే మాట్లాడితే ఈ క్యారెక్టర్ జనరలైజ్ చేస్తుంది. యాక్చువల్లీ నీకు హ్యూమానిటీ ఉందా? డెఫినెట్ గా లేదు నీకు. నాకు స్వీట్స్ ఇష్టం అని తెలిసి నువ్వు స్వీట్స్ దాపెట్టావు. నేనైతే పర్సనల్ గా దాచిపెట్టలేదు. ఇప్పుడు శేఖర్ భాష ఇప్పుడు కరెక్ట్ గానే ఆలోచించాడు, నాకు అందులో అయితే తప్పుగానే. ఇప్పుడు మణికంఠకి స్వీట్స్ ఇష్టం అయితే ఆయన కరెక్ట్ స్వీట్ బాక్స్ దగ్గరికి రావాలి, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్. నాకు తెలిసినంత వరకు ఈమెతో షో చేయడం ఎంత చికాకు. నిన్న బిగ్ బాస్ లో నామినేషన్స్ కూడా అంతే చిరాకు ఉన్నాయి. ఒక ఆయన వచ్చి స్వీట్స్ గురించి నామినేట్ చేస్తాడు, ఇంకొక ఆమె వచ్చి అడల్ట్ కామెడీ అంటది, ఆమె ప్రూఫ్ అడిగితే ఈమె చెప్పదు, ఇంకొక ఆమె వచ్చి చెత్త బుట్టలో అంటది. అక్కడ ఉండేదే వాళ్ళు, అక్కడ ఉండే చెత్తదే వాళ్ళది, మళ్ళీ దాంట్లో తీసుకున్న దాంట్లో ఏమవుతుందో నాకు అర్థం కాదు. సో చాలా అంటే లైక్ నిన్న చూసిన ఎపిసోడ్ ఆ నామినేషన్స్ అయితే అసలు ఇంకొకటి వచ్చి నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు ఇంకా బయటకి పోర్ట్రే అవ్వాలి అని చెప్పి ఇంకొకటి నామినేట్ చేస్తారు. సో నిన్న నామినేషన్స్ అయితే చాలా ఏమంటారు అంత ఇంట్రెస్టింగ్. ఏంటి ఒక్కొక్క నామినేషన్ కి ఒక్కొక్క పోజులు పెట్టండి నీలాగా. నేను పోజులు పెట్టను, అంటే మీరు వంకర్లు తిప్పుతారు కదా మూతులు, అట్లా పెట్టాడు ఆయన పొజిషన్. మేము అట్లా ఇదిగా ఏం పెట్టాం. ఒక పోజ్ చూపి ఆయన ఏం పెట్టాడు అంటే, నేను ఓమాదిత్య నామినేషన్స్ అప్పుడే కొంచెం టీ తాగడానికి అట్లా వెళ్ళాను అనమాట. ఒకసారి ఒక 2 పోజులు పెట్టాను. నేను అసలు చూపెట్టాను, నువ్వు చెప్తే నేను అదే చెప్తున్నా. చూపించాలి అన్నప్పుడు నేను చూపిస్తా, అంతే కదా. ఇది నాది, నేను చూపించుకోవాలన్నప్పుడు నేను చూపించుకుంటాను. నువ్వు చెయ్యి అని అంటే నేను చెయ్యి అనట్లేదు. అట్లా ఆయన ఏం చేశాడో ఒకసారి చూపించు అంటున్నా. నువ్వు చూపించు, నీకు కరెక్ట్ సెట్. నాకు తెలీదు, నేను చూడలేదు. నువ్వు ఆ డ్రెస్ లో ఉన్నావు కాబట్టి కొంచెం ఇవాళ నేను కొంచెం పద్ధతిగా రెడీ అయి వచ్చాను కాబట్టి, సో ఆ పోజులు అనేవి మనకి ఇది కాదు. ఏ డ్రెస్ లో ఉన్నా పోజులే ఏం కాదు. నువ్వు చేయి మరి. అయితే నాకు తెలియదు అంటున్నా కదా. అదే తెలియదు, చూడలేదా? అదే అంటున్నా. చందు ఆడేవన్నీ అబద్ధాలు అని వాళ్ళకి కూడా తెలుసు. నేను ఆడే గేమ్ దానికన్నా ఇంకా ఎక్కువ అనుకోవట్లేదు. పాయింట్ లోకి వచ్చేసి ఏ పాయింట్ ఓమాదిత్య గురించి చెప్పు. నాకు ఉన్నట్టుండే నాకు ఒక్కసారి ఏమనిపించింది అంటే తెలుసా, మన శివాజీ గారు కొంచెం ఆయనది ఏమైనా ఫాలో అవుతున్నాడా అని అనిపించింది నాకైతే. ఓమాదిత్య అట్లా ఎట్లా అనిపించింది నీకు అసలు? శివాజీ గారు అదే లాస్ట్ సీజన్ శివాజీ గారు కదా, శివాజీ గారికి ఓమాదిత్యకి నీకు ఎలా కనెక్ట్ చేయాలి? హీరో, సో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ సార్ ఏమైనా కాపీ కొట్టాడా అన్న విధంగా నాకైతే కొంచెం అయితే అనిపించింది. ఎందుకంటే నేను నీతో తర్వాత మాట్లాడతా, ఇప్పుడు కాదు, ఈ పాయింట్ గుర్తు పెట్టుకో అని అన్నాడు కదా, నాకు కొంచెం శివాజీ వైబ్ కొంచెం నాకు తెలిసినంత వరకు టోటల్ తెలుగు 2 స్టేట్స్ లో చూసిన వాళ్ళు ఎవరికి అలా కొట్టదు. నీకు ఎందుకు కొట్టిందో నాకు తెలియదు. నాకైతే సో ఎందుకంటే ఆయన డిఫరెంట్ పర్సనాలిటీ, ఈయన డిఫరెంట్ పర్సనాలిటీ. ఆయన హైపర్ యాక్టివ్, ఈయన హైపర్ స్లో. మనం కంపేర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన మోటివేషన్ ఇచ్చి ఆయన ఈయన ఏం చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అనిపించింది నేను చెప్తున్నా. మరి తెలుగు స్టేట్స్ లో ఎవరికి అనిపించింది, నీకు అనిపించింది అంటే నువ్వు అసలు అవుట్ ఆఫ్ ది యూనివర్స్ లో ఉన్నావు. క్రేజీ. ఆఫ్ కోర్స్ నేను అవుట్ ఆఫ్ ది యూనివర్స్ లో ఉన్నా కూడా మైండ్ అయితే ఇటే ఉంది కదా ఉన్నా అని చెప్పేసి కూడా మళ్ళీ ఇక్కడే ఉందని నీకు నన్ను తిట్టంది డే మొత్తం కంప్లీట్ కాదు. అది నువ్వు ఏది పాయింట్ ఎప్పుడెప్పుడు తీద్దామా అని చెప్పి ఇది చేస్తా ఉంటావు. లేదు నిన్ను తిట్టంది అని నేను అనట్లేదు, నువ్వు చేసే పనులు అట్లుంటాయి కాబట్టి. నేను చేసే పనుల గురించి నువ్వే చెప్పాలి, నువ్వు నేనే మాట్లాడుకోవాలి కానీ పాయింట్కి రా. ఓకే, అర్థమైపోయింది కదా. ఆ మాటతోనే మీకు అర్థమైపోవాలి తను చేసే పనులు కూడా అలాంటివి. పాయింట్కి వచ్చేసి నెక్స్ట్ నువ్వు నామినేషన్ ఎవరిది అన్ఫేర్ అని అయితే నువ్వు అనుకుంటున్నావు?
ఈ మణికంఠ నామినేషన్ అయితే నాకు అసలు అది చాలా సిల్లీ నామినేషన్ అనిపించింది. ఆ స్వీట్స్ గురించి నిజంగా బయటకు వచ్చినాక మణికంఠ నామినేషన్ చూసుకుంటే నిజంగా ఎంత మైండ్లెస్ గా ఆడాడు అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమైంది. అండ్ బాగా నచ్చిన నామినేషన్ ఏంటి అంటే ఓం ఆదిత్య శేఖర్ భాషను నామినేట్ చేసినప్పుడు ఆ కన్వర్జేషన్ లో అదొకటి ఐఎమ్ బ్లైండ్ కలర్ బ్లైండ్ అంటాడు. అది ఆ ఎలిమెంట్స్ కొన్ని కొంచెం కామెడీగా అనిపించినాయి. నెక్స్ట్ ఫైర్, ఇంట్లో ఫైర్స్ విషయం గురించి వస్తే ఎప్పుడు చూసా నీకు ఇక్కడ అర్థమైపోవాలి, మగవాళ్ళు శాంతపరులు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఆ పృథ్వీ ఉన్నాడు, ఓమాతిథ్య ఉన్నాడు, శేఖర్ భాష ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు, అభయ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నబీల్ ఉన్నాడు. వీళ్ళందరూ నామినేషన్స్ అప్పుడు దుప్పట్లు కప్పుకొని కూర్చుంటారు తప్ప అరుసుకోరు ఎవరి మీద ఎక్కువ. మీ కిరాక్ సీత ఉంది, కిరాక్ సీత ఉంది, సోనియా ఉంది. వీళ్ళకి ఎప్పుడు మంట పెడదామా, ఎప్పుడు అరుద్దామా, ఎప్పుడు కెమెరాల ముందు కనబడదామనే ఉంటది. ఎప్పుడు నాకు ఈ నామినేషన్ లో అయితే నేను అక్కడ ఉంటే బాగుంది. ప్రతి నామినేషన్ సీజన్ కి సోనియా గారిని అయితే నేను నామినేషన్ చేస్తాను. నాకు నువ్వు సోనియా గారిని అట్లా అంటున్నావు కదా, సోనియా టాప్ 5 లో ఉంటది, పక్క టాప్ 5 లో డెఫినెట్ గా ఉంటది. బట్ షీఈస్ వెరీ గుడ్ ఎట్ తను ఫ్రాంక్ గా మాట్లాడడం కానీ ఫ్రాంక్ గా మాట్లాడేది కూడా ఎంతసేపు ఒక లిమిట్ వరకు ఉంటది. ఏదో ఆ టాపిక్ ని బట్టి ఉంటది. పాపం ఏదో విష్ణుప్రియ ఏదో, బట్ షీ డిడెంట్ పోర్ట్రేట్ దట్ అడల్టరీ కామెడీ అయితే డెఫినెట్ గా లేదు. నాకు అనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు. చూసావా ఎలిమినేషన్ లో కూడా విష్ణుప్రియ నాకు నిన్న చాలా నచ్చింది. ఎందుకంటే కొంచెం విష్ణుప్రియ ఎప్పటి నుంచి మీకు ఎవరు నచ్చారు చెప్పు, ఆడే ముచ్చట్లోకి వద్దాం. అంటే నేను కరెక్ట్గా అడిగింది, పాయింట్ ఏదైతే అడగాలో చాలా కరెక్ట్గా అడిగింది. నీకు అందులో ఏంటి తప్పు ఉందంటే అవును నువ్వు అడల్టరీ కామెడీ చేసినావు, నేను ఇప్పటికీ బరాబర్ అంటుంది సోనియా. అదే తను ప్రూవ్ చేయట్లేదు కదా, ప్రూవ్ చేస్తలేదు. ఇంకేమన్నా అంటే అదే అంటున్నా, ఆడవాళ్ళకి ఎప్పుడు అరుద్దామా, ఎప్పుడు ఇది చేద్దామా, ఎప్పుడు అది చేద్దామా, ఎప్పుడు వాడి మీద ఒక కంప్లైంట్, వీళ్ళ మీద ఒక కంప్లైంట్, అదే ముచ్చట ఉంటుంది మీతో. అంటే నువ్వు అన్న నేను ఇప్పుడు అగ్రీ చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే అట్లనే ఉన్నారు. బట్ కొంతమంది అయితే అట్లా కొంతమందే ఉంటారు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. కొంతమంది అట్లా ఉండరు. కొంతమంది మంచిగా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తోటి కొంచెం మంచిగా ఏదున్నా అర్థం చేసుకుంటూ పోతుంటారు అనమాట. చూసించాలి. నెక్స్ట్ పాయింట్ కి రా. ఒక నిమిషం నవ్వే గ్యాప్ ఇవ్వు నాకు. ఎందుకు అంత పెద్ద కామెడీ చేసిన తర్వాత అది దయచేసి చేసుకోవాలి, నేను దాని తర్వాత నవ్వాలి. కామెడీల గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. నెక్స్ట్ నామినేషన్ నీకెవరిది ఇంకా సిల్లీ అనిపించింది? నాకైతే అంటే సిల్లీ కాదు కానీ చాలా కామెడీగా అనిపించింది. ఎందుకంటే సీత ఏం చేస్తుంది, ప్రేరణను నామినేట్ చేస్తుంది. ప్రేరణకి ఆ వచ్చిరాని తెలియకపోతే చాలా క్యూట్గా చాలా గ్రేట్, ఇంకా చాలా మేనేజ్ చేస్తుంది. వచ్చిరాని యాంకరింగ్ తో నేను నీతో మేనేజ్ చేయట్లా అంటే వేగాల్సిందే మరి. ఒక్కసారి షూట్ స్టార్ట్ అయినాక ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మరి తప్పదు కదా. ఆవిడ తెలుగు నీకని చాలా బెస్ట్. ఏం కాదు పర్వాలేదు, నాకు తెలుగు బాగొచ్చు. నీ తెలుగు పండిట్. నేను తెలుగు గురించి మాట్లాడలేదు. నువ్వు అన్నావు కదా తెలుగు భాష, నువ్వు అన్నదానికి నేను అంటున్నా సగం సగం వచ్చిరాని తెలుగు అంటే వచ్చిరాని యాంకర్ నేను చేయట్లేదా? నువ్వే నేను నీతో అడ్జస్ట్ అవుతున్నప్పుడు నువ్వు నా మాత్రం అడ్జస్ట్ కావాలి. సరే అయితే పాయింట్ లోకి వస్తే ఏంటంటే నామినేట్ చేసినాక ప్రేరణ ఏదైతే తనకి ఎక్స్ప్రెస్ చేస్తుందో, తన పాయింట్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తుందో, సీత ఏంది నవ్వుతుంది, సడన్ గా నవ్వుతుంది, సడన్ గా ఏడుస్తుంది కూడా. అవును, సడన్ గా నవ్వుతుంది, సడన్ గా ఏడుస్తుంది కూడా. అవును, అది కొంచెం ఇది ఉంది. బట్ ఇదైతే కొంచెం నాకు కామెడీగా అనిపించింది. ఆ నామినేషన్ సీరియస్ గా లేదని అయితే అనిపించింది. ఎందుకంటే ప్రేరణ మరి ఏంటో ఎప్పుడు మంచిగా మాట్లాడుతుంది, వాగుడుకాయ అంటారు అదంటారు, కానీ అసలు ఎందుకు అది పాయింట్ సరిగ్గా చెప్పలేకపోయిందో అనేది నాకైతే అర్థం కాలేదు నిన్న నామినేషన్స్ లో చూసుకుంటే. నీకు ఇంకా నెక్స్ట్ ఏది ఫేర్ అని ఏది అనిపించింది? ఫేర్ నామినేషన్, ఫేర్ నామినేషన్ విష్ణుప్రియది ఫేర్ నామినేషన్. తను కరెక్టే అంటే తను ఏదైతే పాయింట్ రైజ్ చేసిందో తను ఒక క్లారిటీ కోరుకుంటుంది. నేనేమన్నా నీకేమర్థమైంది, అదేంటో నాకు చెప్పు అని చెప్పేసి తను అడుగుతుంది. సో సోనియా వాస్ నాట్ రెడీ టు గివ్ ఏదంటే ఎక్స్ప్లెనేషన్ ఉందో. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలుగు మాట్లాడడానికన్నా నీకు వినడానికి కూడా నీకు వస్తలేదు. అయితే నేను ఏం అడిగినా నిన్ను ఫేర్ నామినేషన్ నీకు ఎవరిది నచ్చిందని అడిగినా నేను. విష్ణుప్రియది కాదు నేను అన్నది. విష్ణుప్రియాని ఎవరు నామినేషన్ చేసినారో అది కరెక్ట్ గా అనిపించిందా అని నేను అడిగిన. నేను చెప్పేది అదే, ఫేర్ నామినేషన్ ఎవరు చేశారు రైట్ పాయింట్ తో అంటే విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది అంటున్నా. నీ కనకయ్య, అందుకే నేను కనకయ్య పుల్లయ్య అంటారు. నేను చెప్పింది అట్లా కాదు. ఏంటంటే ఇప్పుడు ఓమాదిత్య గారు విష్ణుప్రియని ఇది చేస్తారు కదా, నామినేట్ చేస్తారు కదా. ఎందుకు? నీలో హీ థాట్ దట్ తను ఒక మంచి కంటెస్టెంట్ గా ఉంటది,
సో నీ నుంచి నేను యాజ్ అ లోగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు కదా పుల్లయ్య. నిన్నెవరు? ఓం ఆదిత్య అంటాడు కదా. ఎవరంటారు? చందు, సారీ చందు, అంటే కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అయినాయి. అంటే అబ్బాయి ఉంటాడు కదా. ఫస్ట్ ఒక మనిషిని చిన్న పాయింట్ పట్టుకొని అరుస్తా ఉంటావు. ఒక మనిషిని ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళయ్య వీళ్ళయ్య అనే ముందు ఆలోచించాలి. ఆలోచించక ముందు షో చూడాలి. షో చూసి ఎవరిని నామినేట్ చేస్తారో తెలుసుకొని రావాలి. షో చూస్తాను చందు, నేను ఫాలో అయితా. సారీ, నీ మిస్టేక్ కాదు, యాక్చువల్ నీ మిస్టేక్ కాదు. వాళ్ళు ఓమాదిత్య పంపించాల్సిందే అబ్బాయిని పంపించేశారు. నీ మిస్టేక్ కాదులే. ఓమాదిత్య చెప్పాల్సింది అబ్బాయిని చెప్పారు. ఈసారి స్క్రిప్ట్ మార్చమంటాలే. సరే, థాంక్యూ. ఎల్లమ్మ అంటారు నేను అర్థమైందా? నన్ను అన్నుడు కాదు, ఫస్ట్ నువ్వు తెలుసుకో. సరే సారీ. ఇందాక చెప్పిన పాయింట్ ఇక్కడ రిలేట్ అవుతుంది బాగా. సో అదైతే అది బాగా అనిపించింది నాకు. ఏది? విష్ణుప్రియలో ఉన్న నేను ఒక పాయింట్ చెప్పనా? ఏదైతే అబ్బాయి విష్ణుప్రియకి చెప్పాడో ఆ పాయింట్ అబ్బాయి దగ్గర రీజన్ లేదనిపించింది ఫస్ట్ నాకు. ఇఫ్ నువ్వు ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి నామినేట్ చేస్తున్నావు అంటేనే ఫస్ట్ నీ దగ్గర రీజన్ లేదు ఫస్ట్ ఒక నామినేట్ చేయడానికి. నీకు ఏ రీజన్ లేకపోతేనే ఫస్ట్ కంటెస్టెంట్స్ లో వచ్చే ఫస్ట్ రీజన్ నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నాకు ఆపోజిట్ లో ఉంటావు, అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, నేను బయటకు పంపించాలని ఫస్ట్ రీజన్ వస్తుంది. సో ఆ రీజన్ వల్ల అక్కడ ఆప్షన్స్ ఏం లేవు మన అబ్బాయికి. సో అలా కూడా చేసి ఉండొచ్చు, వన్ పాసిబిలిటీ అది. సో ఆ ప్రకారంగా విష్ణుప్రియని అలా కూడా అనుండొచ్చు. సో దట్ ఏమవుతుందంటే విష్ణుప్రియ అక్కడ తక్కువ అవ్వదు, ఎక్కువ అవుతుంది. సో పాయింట్ యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో విష్ణుప్రియ నీలాగే కొంచెం థింగర్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈజీగా ఒప్పేసుకుంది పాయింట్. లేదంటే అంటే ఆ ఒక్క మాటకి నేను థింగర్ నన్ను ఒప్పుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు కాదు, యాక్సెప్టెడ్. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కరెక్ట్ ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు బేబక్క గారు ఎలిమినేట్ అయ్యారు. అవును. సో తను ఉన్నప్పుడు పాపం అందరికి తనకి తోచిన మంచి వంటలు అవన్నీ చేసి పెట్టేది. మరి ఇప్పుడు ఎవరు ఉంటారంటావు? నీకు ఎవరు అనిపిస్తుంది? కాదు, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇంట్లో ఏ కెమెరా ఏ ఫ్రేమ్ తిప్పినా ఎవరొకరి చేతిలో ప్లేట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే టాపిక్, ఇప్పుడు షూట్ అయిపోయిన తర్వాత నీ చేతిలో కూడా అదే ఉంటుంది. మన పబ్లిక్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, అరే ఇప్పుడు ఉంది కొంచెం అక్కడున్న ఏజ్ లో వాళ్ళకంటే ఆమె కొంచెం పెద్ద, కొంచెం ఆమె కొంచెం నాలెడ్జ్ ఉంటది కదా, నీకు ఒక చిన్న విషయం చెప్తా, ఎవరు చేయగలరా అని కొంచెం. నీకు ఒక చిన్న విషయం చెప్తా. బేబక్క సండే ఎలిమినేట్ అయిపోయారు. నేను బేబక్కతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏదైతే ఉందో, నువ్వు కుకింగ్ ఇది అంటున్నావు చూడు, ఆ కుకింగ్ చేయడం వల్లే ఆవిడకి మైనస్ అయిపోయింది ఫస్ట్. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ బయటకు వచ్చేసారు. ఫస్ట్ ఆవిడకి మైనస్ పాయింట్ నెగిటివ్ స్టార్ట్ అయింది ఆ కుక్కర్ విషయంలో. సో ఆ కుకింగ్ వల్ల స్టార్ట్ అయింది. తర్వాత బట్ బేబక్ వెళ్ళేటప్పుడు సండే ఎపిసోడ్ లో మనం ఒకటి మిస్ అయ్యాము. సండే ఎపిసోడ్ లో ఒక డైలాగ్ వేశారు, ఒక మనిషి గురించి ఒక రోజులోనే తెలిసేటట్టయితే బిగ్ బాస్ ఒకటే రోజు కండక్ట్ చేయాలి. అది నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఆ పాయింట్ బాగా నచ్చింది. నిన్న ఆవిడని అడిగాను అనమాట, అది బాగా అనిపించింది. ఆవిడ చెప్పిన టాప్ కంటెస్టెంట్ ఎవరంటే, నిఖిల్ కి నాకు పడదు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ లో పడట్లేదు, బట్ నిఖిల్ కి నాకు పడదు, బట్ నిఖిల్ వచ్చేసి టాప్ 5 లో ఉంటాడు అని, టాప్ 1 కూడా నింది. సో టాప్ 1 లో ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంట్లో బాగా శేఖర్ భాష గారు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు ఆవిడ. సో ఆయన ఎక్కువ అలవాటు పడలే, అదే కొంచెం మింగిల్ అవ్వలేకపోతున్నారు, ఆ అట్మాస్ఫియర్ కి ఉండలేకపోతున్నారు అని చెప్పేసి, హౌస్ అట్మాస్ఫియర్ అంతా కొంచెం అన్బ్యాలెన్స్డ్ ఉండి ఆయనకి అని చెప్పేసి అలా చెప్పారనమాట. సో అది బేబక్క గారి నిన్న ఎక్స్క్లూజివ్ గా మనకు చెప్పింది. అండ్ ఇప్పుడు శేఖర్ భాష గురించి చెప్తే, ఆయన సీరియస్ టైమింగ్స్ లో కూడా ఏదో ఒక పాయింట్ లో ఫన్ జనరేట్ చేస్తున్నారు. సో శేఖర్ భాష గారు నాకు తెలిసి ఉంటారేమో ఇంట్లో ఇంకొన్ని రోజులు అని అనిపిస్తుంది. బట్ లేకపోతే ఈ వీకెండ్ కూడా చూడు, ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా ఓన్లీ వాళ్ళు అట్లా ఉన్నారు కదా నవ్వుపిద్దాం అన్నా కూడా అది కొంతమంది కూడా తీసుకోలేకపోతున్నారు. నాగమణికంట ట్రిగర్ అవుతుందంట. నేను కొన్నిసార్లు నిన్ను అన్నప్పుడు నువ్వు తీసుకోలేవు చూడు, అట్లా అయిపోతున్నాడు నాగమణికంట నీలాగే. నేను అట్లా కాదు, నేను అట్లా అస్సలు కాదు. ఇప్పుడు తీసుకున్నావు నేను అన్నది, ఇప్పుడే జస్ట్ తీసుకోలే అట్లే శేఖర్ భాష వేసినప్పుడు నాగమణికంట కూడా తీసుకోలేకపోతున్నాడు కొన్నిసార్లు. సో దాని మీద కూడా ఒక నామినేషన్ చేశాడు నాగమణికంట. చేశాడు కదా.
కాదు, ఒక స్వీట్ కోసం కుక్కర్ల కోసం వేస్తారు, ఇంకొకరు గ్లాస్ కోసం వేస్తారు, ఒకళ్ళేమో స్వీట్ల కోసం వేస్తారు. ఏందో ఈ నామినేషన్స్ కదా ఒకలాంటి. నిన్న బట్ నాకు తెలిసినంత వరకు ఫైర్ నామినేషన్స్, ఫైర్ అంటే బాగా ఫైరీగా జరిగిన నామినేషన్ ఏదైతే ఉందో అది సోనియాది, విష్ణుప్రియది, సీతాది కొంచెం గట్టిగా వీళ్ళ నలుగురు మధ్య ఇదిగా జరిగింది. కొంచెం నామినేషన్స్ అనేది బాగా గట్టిగా జరిగాయి. మిగతా అందరు నామినేషన్స్ చాలా సిల్లీ నామినేషన్స్ అయితే చెప్పాలి. చాలా అది చిన్న చిన్న వాటికి కూడా ఏదైనా ఒక మంచి పర్ఫెక్ట్ గా ఉండి పాయింట్ ఉండి నామినేషన్ చేస్తే అది ఇంకా మంచిగా కొట్లాడుకుంటారు, మనం కూడా మంచిగా చూడొచ్చు. అదే పక్కన వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకోవాలి, ఎప్పుడు తన్నుకోవాలి, ఎప్పుడు తిట్టుకోవాలి, అదే కదా మరి అట్లనే ఉంటుంది. కొట్లాడుకున్న విషయం పక్కన పెడితే పాయింట్ చూడాలి చందు. నువ్వు అవును చాలా బాగా చూసాను ఇందాక నువ్వు అన్ని పాయింట్స్ అయితే నెక్స్ట్ ఇంకేమనిపించింది నీకు? ఏం లేదు, నిన్న ఎపిసోడ్ ఆల్మోస్ట్ అంతే. ఇంకొక స్పెషల్ పాయింట్ చెప్పుకోవాలి అంటే యష్మి. సో ఆ 3 clans లో నాకు తెలిసినంత వరకు యష్మి వచ్చేసి చాలా లక్ ఫ్యాక్టర్ చెప్పింది, అదే కంటిన్యూ అవుతుంది. చీఫ్ ఈజీగా అయిపోయింది. దాని తర్వాత పవర్ క్లాన్ వచ్చింది, అది ఓకే. పవర్ క్లాన్ తర్వాత ఈ వీక్ నామినేషన్స్ లో కూడా లేదా, మిగతా 2 చీఫ్స్ నామినేషన్స్ లో ఉన్నారు. బట్ చూసావా అంటే సీతు ఒకవేళ నామినేషన్ లో ఉంటే ఖచ్చితంగా ఆమెనే చేసేది, డెఫినెట్ గా ఆమెనే చేసేది. 2 times సేవ్ అయిపోయింది ఆల్రెడీ. తనకి 2 weeks ఇమ్యూనిటీ వచ్చినట్టే, ఫస్ట్ వీక్ వచ్చినట్టు, అండ్ ఈ వీక్ కూడా తనకి ఏం లేదు, సేఫ్. నామినేషన్ లో మాత్రం యష్మి లేదనుకో, వాళ్ళ అవతల నైనిక గురించి కూడా నైనిక వాళ్ళందరూ అంటే ఫస్ట్ వీక్ చాలా చూపించేశారు. ఛాలెంజెస్ మస్తు తను తీసుకుంటది. అంటే ఫస్ట్ వీక్ లో చూపించేసేసరికి ఐ మీన్ ఫస్ట్ వీక్ లో గేమ్స్ పెట్టారు, ఆడారు, చూపించారు కాబట్టి తెలిసింది. అండ్ ఈ వీక్ ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనేది ఇంకా చూడాలి. అంటే లైక్ నిన్నే మనకి ఎంటర్టైన్మెంట్ వైజెస్ అంటే ఎంటర్టైన్మెంట్ వరకు వస్తే నాకైతే ఏం కనిపించలేదు. బట్ తను టాస్క్ ఒకటి చాలా బాగా ఆడుతుంది, మిగతా నాకు అంతేం కనిపించలేదు. ఈవెన్ నాకు ఈ వీక్ నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు? సోనియా ఉంది, సీతు ఉంది, విష్ణుప్రియ ఉంది, శేఖర్ భాష ఉన్నారు, నాగమణికంఠ, ఓమాదిత్య, నిఖిల్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. సో ఈ వీక్ నామినేషన్స్ లో ఈ అందరిలో ఎవరు బయటకు వస్తారని నువ్వు అనుకుంటా? చెప్పనా? లేదు చెప్పకు, ఊరికే అడిగాలే. నాగమణికంఠ ఎందుకంటే అక్కడ ఉన్న టాస్క్ పరంగా, అందరితో మింగిలే పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా అట్లయితే నాకు నాగమణికంఠ అనిపిస్తుంది. మరి నీ పాయింట్ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్లీ నేను ఇవి ఇంకో 2 days చూసి తర్వాత చెప్తాను. నాకు ఇప్పుడే చెప్పాలి. నేను చెప్పను అంటే ఇప్పుడు నేను అడిగాను, నువ్వు చెప్పేసావు, అది నీ తింగర్తనం. చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పావు, అది నీ తింగర్తనం. ఇప్పుడు నేను అడిగాను, నువ్వు చెప్పావు, అది నీ తింగర్తనం లేదా నీ ఒపీనియన్? అది చందు, నువ్వు చెప్పు. ఎవరు అంటే నేను చెప్పను, ఎందుకు చెప్పాలి? నాకు ఇంకో 2 days టైం కావాలి, నేను కరెక్ట్ గా అనలైజ్ చేసుకోవాలి. నీలాగా సగం చేసుకొని రాను కదా. నేను సగం ఏం లేదు, నేను చెప్పేది ఏదో నేను క్లారిటీగా చెప్తున్నా. చాలా క్లారిటీ ఇందాక చూసాంలే. ఏంది అదే మన అబ్బాయి నువ్వు చూసిందే క్లారిటీ అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటే అయిపోతుందా? నేను ఏదైనా పాయింట్ తీసుకొస్తే నేను ఏదైనా పాయింట్ నేను చెప్పని, నన్ను ఫస్ట్ మాట్లాడి కదా, నేను కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు కంప్లీట్ చేసిన ఏం కదా ఫస్ట్ అడిగి. నేను అదే అంటున్నా, నువ్వు అడిగావు, నేను ఆన్సర్ చెప్పాలి కదా. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే ఉండు, లేదు అంటే ప్రతి దానికి ఎప్పుడు నువ్వు ప్రతి దానికి చూడు, నువ్వే ఇది ఉండాలి అనుకుంటా. అట్ట కాదు, నువ్వు ప్రతి దానికి కత్తి నూరి మటన్ కొట్టట్లే. కత్తి నూరి నువ్వు ఆ కత్తిస్తున్నా నువ్వేగా. నేను అదే అంటున్నా, నేను మాట్లాడింది, నేను అడిగింది సరే సింధు, మరి ఇట్లా అని చెప్పి చెప్పొచ్చు. నేను చెప్పను, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పెద్ద ఇంత రాదాంతం చేస్తావు. అవును, అది నా విషయం, నా ఇష్టం. నేను చెప్పాలనుకుంటే చెప్తాను, లేకపోతే లేదు. ఈసారి నువ్వు నన్ను అడుగుతావు కదా, అప్పుడు కూడా నాది వస్తుంది. నిన్ను ఫస్ట్ నామినేషన్ చేస్తాను. నేను ఫస్ట్ నిన్ను నామినేట్ చేస్తాను. నేను కూడా నిన్ను నామినేట్ చేస్తాను. సార్ నువ్వు చేసుకోపో, నామినేషన్ చేసుకోపో. నిన్ను అడిగాను, నువ్వు చెప్పావు, నువ్వు నన్ను అడిగావు. అది నా మంచితనం. ఏది ఉన్నా మాట్లాడడం అది నా మంచితనం. నువ్వు కొంచెం కన్నింగ్ లాగా చేస్తావు, అంటే ఈమె చెప్పింది చెప్పకూడదు అని చెప్పి కొంచెం నీకు ఆ మెంటాలిటీ ఉంటది కాబట్టి ఇది చేసుకుంటా పోతుంది. నేను నీలాగా ఓవరాల్ నేను కరెక్ట్ గా అనలైజ్ చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను, నువ్వేం చెప్పినా నేను వినను. వెళ్ళిపో. ఇట్లాంటి వాళ్ళతో చేస్తే ఇంకేముంటది చెప్పు? ఒక కరెక్ట్ అనలైజ్ ఉండాలి. కరెక్ట్ మనం ఏదో ఒకటి చెప్పామంటే దానికి ఒక అనలైజ్ ఉండాలి, దానికి ఒక పాయింట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా
వెళ్ళిపోతే అట్లే ఉంటుంది. సో దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్ మ్యాక్స్ బిగ్ బాస్.